బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్, గొర్రెల పంపిణీలో నెలకొన్న అక్రమాలపై కూపీ లాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లోపాలని ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటును జనంలోకి బాగా తీసుకెళ్లగలిగింది. సరిగ్గా నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే సీఎం రేవంత్ మేడిగడ్డకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అందరి దృష్టి ఆకర్షించారు. అన్నారం బ్యారేజ్ లీకేజ్ వ్యవహారం తెరమీదికి రావడంతో మరింత దూకుడు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సంప్రదించాలని నిర్ణయించింది. మరోవైపు గొర్రెల పంపిణీలో అవినీతి జరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. దీంతో ఆ శాఖలో ఉన్న అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల స్కీమ్ పేరిట 2 కోట్ల రూపాయల నిధులు గోల్మాలైనట్లు గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో పలువురిపై కేసు నమోదు చేసింది. అప్పటి మంత్రి తలసాని సూచనతోనే ఓ కాంట్రాక్టర్కు గొర్రెల్ని విక్రయించినట్లు కొందరు అధికారులు విచారణలో వెల్లడించారు. గత డిసెంబర్లో పశుసంవర్ధక శాఖలో ఫైళ్లు మాయం కావడం కలకలం రేపింది. ఈ మొత్తం ఎపిసోడ్పై 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్. మొత్తానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్టాను విప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెడీ అయింది. మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో భాగంగా ఈ నెల 12వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి ఎపిసోడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించినటువంటి విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీల ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ దూరంగా ఉండింది కంప్లీట్గా. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఇక ఎంఐఎం పార్టీ నుంచి 1-2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టును విజిట్ చేసి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నేరుగా ఎంటైర్ నేషనల్ మీడియాని అదేవిధంగా స్టేట్ మీడియాని అంతా కూడా తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేదంటే నాణ్యత ప్రమాణాలకు లోబడి చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక ఖజానా పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నులపైన కూడా భారీగా భారం పడింది. ప్రాజెక్టుల పేరుతో అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి బీఆర్ఎస్ నేతలపైన కావచ్చు, అప్పట్లో ఆ ప్రభుత్వానికి సహకరించినటువంటి అధికారులపైన కావచ్చు చర్యలు తప్పవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా రీసెంట్గా అన్నారం బ్యారేజ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ తలెత్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఒక మేడిగడ్డకే ఈ బ్యారేజ్ కుంగిపోయినటువంటి అంశం అనేటువంటిది మేడిగడ్డకు మాత్రమే పరిమితం కాదు, ఇక మీదట అన్నారం, సుందిల వరకు కూడా ఇది వ్యాప్తి చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1,00,000 కోట్ల మేరకు వ్యయం చెల్లించి నిర్మించినటువంటి యొక్క ఈ ప్రాజెక్టుల్లో కంప్లీట్గా నాణ్యత ప్రమాణాలు అనేటువంటిది గాలి కుదిస్తున్నారు. కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టుల రూపకల్పన జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలు కూడా అదే అంశాన్ని పొందుపరిచినట్టు కూడా చాలా స్పష్టం చేసింది. సో ఒకవైపు విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత అంటే దానికంటే ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఈ రెండింటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేసింది. ఇక అన్నారం బ్యారేజ్లో కూడా నీటికి కుంగిపోతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ ఇష్యూ అంతా కూడా నెక్స్ట్ సుందిళ్లకు వ్యాపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 ఎపిసోడ్లను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించింది. 1-2 రోజులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలిసి ఫర్దర్గా తీసుకోబోయే నిర్ణయాలపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అదే తరహాలో గతంలో చాలా ప్రభుత్వ స్కీమ్లో కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్లో కావచ్చు జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా భావిస్తుంది. ఎందుకంటే వచ్చేదంతా కూడా పార్లమెంట్
పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీ ఈ 3 పార్టీలు కూడా చాలా బలాబలను సరిచూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ని దోషిగా నిలబెట్టాలనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ఏ అంశాన్ని కూడా తమకు కలిసి వచ్చేటువంటి ఏ అంశాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవాలి, దాన్ని వదిలేయకూడదనేటువంటి అంశంలో భాగంగా త్వరలో గొర్రెల స్కీమ్కు సంబంధించి మన కాగ్ నివేదికలో కూడా చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు కాగ్ రిపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే కాగ్ రిపోర్ట్లో గొర్రెల స్కీమ్ గతంలో దళిత బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం నానా హడావిడి చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 లక్షలకు పైగా దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తామని చెప్పింది. 2 సార్లు బడ్జెట్లో 20,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కానీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేకూర్చిన పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా బీసీ కులాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అంటూ అనౌన్స్ చేసింది అప్పట్లో బీఆర్ఎస్. అదేవిధంగా బీసీలకు పర్టికులర్గా గొల్ల కురుమలకు గొర్రెలను సబ్సిడీ రూపకంగా ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలకు అభ్యున్నతిని కలిగించిన వారు అవుతామని చెప్పేసి గొర్రెల పెంపకందారులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ భారీగా నిధులను కేటాయించింది. ఆ కేటాయించినటువంటి నిధులు చివరి రోజులు అంటే ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు రోజుల్లో సబ్సిడీ అమౌంట్ రూపంలో రావాల్సినటువంటి నిధులను కొంతమంది మధ్య దళారులు అధికారులు పర్టికులర్గా పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా కొంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆ గుంటూరు నెల్లూరు లాంటి జిల్లాలకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు వెళ్ళి అక్కడ నాణ్యతతో కూడినటువంటి గొర్రెలను తీసుకొచ్చి సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి భావించింది. అందులో దాదాపు 2.5 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్లు సంబంధిత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్స్కు సరైన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎన్నికల హడావిడి నడుస్తున్నటువంటి సందర్భంలో సరిగ్గా డిసెంబర్ నెలలో మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలో కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లు మాయం కావడం, దానిపైన అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఏసీబీకి చేయడంతో ఇష్యూ కాస్త తెర మీదకి వచ్చింది. ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు విచారించారు. 1-2 పైన కేసులు కూడా నమోదు చేశారు. ఈ ప్రస్తుతానికి ఇటు ఒకవైపు నీటిపారుదల శాఖ రంగంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, మరొక వైపు ప్రభుత్వమే నేరుగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లలో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించింది. 2.5 కోట్ల రూపాయలు ఇతర వ్యక్తుల చేతుల్లోకి బదిలీ కావడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. దీన్ని స్వయంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గొర్రెలను మేకలన్నింటినీ కూడా ప్రైవేట్ వెహికల్స్లలో దొంగచాటుగా తరలించేటువంటి అంశంలో కూడా ఏసీబీ అధికారులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, పశుసంవర్ధక శాఖలో ఒకరిద్దరు అధికారులు ఇప్పటికే చాలా కీలకంగా వ్యవహరించారు. ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నటువంటి నివేదిక ఆధారంగా 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంపైన సచివాలయంలో రివ్యూ చేయబోతున్నట్లు కూడా సీఎంఓ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సమీక్షా సమావేశం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ కావచ్చు, ఈ చిట్టానంతటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రజల ముందు పెట్టబోతుంది. కేవలము అభివృద్ధి పేరిట, సెంటిమెంట్ పేరిట 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా అవినీతి అక్రమాలకు తెరలేపడంతో పాటు పూర్తి స్థాయిలో కమిషన్లకు లోబడి మాత్రమే 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి బయటకు తెలిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1-2 రోజుల్లో ఈ ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నటువంటి నివేదిక ఆధారంగా పశుసంవర్ధక శాఖ అధికారులతో అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఇటు ఈ 10 ఏళ్ల పీరియడ్లో జరిగినటువంటి ఆయా శాఖలు కావచ్చు, దాదాపు ఇటు ఇరిగేషన్లో కావచ్చు, నీటిపారుదల శాఖలు కావచ్చు, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్లో కావచ్చు, దళిత బంధులో కూడా గతంలోనే సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు స్కీమ్కి డబ్బులు తీసుకొని ఆ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాన్ని నేరుగా కేసీఆర్ చాలా సందర్భాల్లో పదే చెప్పే ప్రయత్నం చేశారు. అటువంటి అంశాలు తమ దృష్టికి వస్తే నేరుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా ఉపేక్షించలేదని చెప్పేసి హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్వపరాలు పరిశీలించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్టాకు సంబంధించినటువంటి విషయాన్ని అంతా కూడా పకడ్బందీగా తీసుకొని తదుపరి విచారణకు ఆదేశించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.